ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 90 లక్షల రూపాయల డ్వాక్రా మహిళల సొమ్మును కాల్ చేసిన మెప్మా ఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాల గురించి తెలుసుకునేందుకు ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లిలో జైల్ భరో సందర్భంగా 35 మంది అరెస్ట్. సంయుక్త కిసాన్ మోర్చా, జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు కలెక్టరేట్ ముట్టడి. మదనపల్లి ప్రసిద్ధిగాంచిన కనుమలో గంగమాలయ కమిటీ చైర్మన్ గా గుట్టారమణ నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే గత 5 ఏళ్ల వైసీపీ రాక్షస పాలన అనంతరం ప్రజాపాలన అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలను కలిసి ప్రజాపాలన గురించి అడిగి తెలుసుకునేందుకు ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం మొదలు పెట్టామని పెద్దల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 45 రోజుల పాటు నియోజకవర్గ ప్రజలతో కలిసి ప్రజాభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇంటింటా తిరుగుతున్నామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడించారు. నేడు మదనపల్లి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు పరిశీలకులు నెట్టెం వెంకటేశ్లతో కలిసి పర్యటించారు. వార్డులో ఇల్లు తిరుగుతూ 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు పంచుతూ ప్రజాపాలనపై ప్రజల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుని ముందుకు సాగారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల రాక్షస పాలన అనంతరం అధికారంలోకి వచ్చిన ముఠామే ప్రభుత్వ పాలన యొక్క పొలాలను ఫలాలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకునేందుకు ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం ద్వారా అడిగి తెలుసుకుంటామని తెలిపారు. పారదర్శకమైన పాలన అందిస్తూ దేశంలోనే సంక్షేమ ఫలాలను అందించే రాష్ట్రంగా గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఖర్చు చేసి అభివృద్ధి చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల విద్యాసాగర్, నవీన్ చౌదరి, రాటకొండ మధుబాబు, జిల్లా ఉపాధ్యక్షురాలు రాధమ్మ, పులి మహాలక్ష్మి, శ్రీరామ నాగమణి, నాగూర్వల్లి, బాబునాయుడు, తాళ్లగిరి, కాజా హుసేన్, ఇక్బాల్, భారతీయుడు, విజయమ్మ, శ్రీరామ్ వినోద్, సోమశేఖర్ నాయుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వార్డులో డోర్ టు డోర్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి ఇచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు, మన పార్టీ అబ్జర్వర్ మదనపల్లి కాన్స్టిట్యున్సీ అన్న నెట్టెం వెంకటేశ్వర గారు, మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రతి వార్డులు ప్రతి ఇంటికి తిరగడం జరిగింది, సమస్యలు తెలుసుకోవడం జరిగింది. సమస్యల పరిష్కారం ఎప్పటికప్పుడు సచివాలయంలో ఈ సచివాలయంలో పరిష్కారం చేశాం. ఇవి కాకుండా ఏదైతే మున్సిపాలిటీ లెవెల్లో మున్సిపాలిటీ జిల్లా స్థాయి పార్టీ ఆఫీస్ చేరుస్తూ సమస్యలు పరిష్కారం చేస్తూ ఈరోజు వార్డులకు వెళ్ళడం ముఖ్య కారణం ఏమంటే సమస్యలు నేరుగా ప్రజల నుంచి తెలుసుకోవాలా, వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మా పార్టీ అట్లే వెళ్ళలేదు. ఆ ఇంటి దగ్గర పోయి ఒక ఫోటో తీస్తే ఇంటి దగ్గర నుండి ఫోటో పోయి ఓటీపీ పార్టీ ఆఫీస్ పోయి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ అయితేనే మనం ఆడ వెళ్ళినట్లు. ఆ విధంగా మనం ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్తున్నామా లేదని తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు స్పష్టంగా ఉన్నారు. అదే క్రమంగా మనం కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ సంక్షేమం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నాం, ఇంకా పనిచేస్తాము. సమస్యలు ఏవైనా కానీ పరిష్కారం చేస్తాము. పట్టణ అభివృద్ధి చేయాలి, అది మా బాధ్యతగా వహించి తప్పకుండా చేస్తామని సవినయంగా తెలియజేస్తాం. నవరత్నాలు అనే దానికి దీనికి ఎంతో తేడా ఉంది. ఆ రోజు వాళ్ళు ఒక తల్లికి వందనం కార్యక్రమంలో 13,000 ఒక బిడ్డకేస్తూ ఉంటే చదువుకునేదానికి ఈరోజు ఇంట్లో 2 ఉన్నా 3 ఉన్నా 5 మంది 6 మంది ఎంతమంది ఉన్నా చదువుకునే దాంట్లో ప్రతి ఒక్కరికి డబ్బులు పడుతున్నాయి, సిలిండర్లు పడుతున్నాయి. గ్యాస్ విషయంలో 3 సిలిండర్ సంవత్సరానికి పడుతున్నాయి. పెన్షన్ విషయంలో ఆ రోజు వాళ్ళు 3,000 ఇస్తే ఈరోజు 4,000 ఇస్తున్నాం. అదేవిధంగా దివ్యాంగులకు ఆ రోజు 3,000 ఇస్తూ ఉంటే మనం 6,000 ఇస్తున్నాం. అదేవిధంగా పూర్తిగా బెడ్ పేషెంట్ అయిన వాళ్ళకు వాళ్ళు ఎవరా మనం 15,000 ఇస్తున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు రైతుకు వాళ్ళు ఎంత ఇస్తూ ఉన్నారు ఆ రోజు, ఈరోజు ఏడాదికి 20,000 ఇస్తున్నాం. చేనేత కార్మికులకు ఇస్తున్నాం. చేనేత కార్మికులకు ఉచితంగా చేనేత కార్మికులకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. 500 యూనిట్ల పవర్ లూమ్స్ వాళ్ళకి ఇస్తున్నాం కరెంటు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణము, ఎన్నో ఇండస్ట్రీలు తేవడము లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు. కాబట్టి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు డోర్ టు డోర్ ఈ కార్యక్రమానికి మన రాజంపేట జిల్లా అధ్యక్షులు సుగవాసి బాబు గారు, అదేవిధంగా మదనపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు మన షాజహాన్ బాషా గారు, ఇక్కడ విచ్చేసినటువంటి మదనపల్లి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా
ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఈరోజు 191, 192 బూత్లో డోర్ టు డోర్ తిరగడం జరుగుతూ ఉంది. ఇది ఎందుకు జరుగుతూ ఉందనేది కూడా మీ అందరు కూడా తెలిసిన విషయమే. ఇంత మునుపు మనం చెప్పినటువంటి సూపర్ 6 ఆ పథకాల్లో మీకు అందుతున్నాయా లేదా అని చెప్పేసి మనం ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి విషయం ఇది. ఎందుకంటే మనం ఆ రోజు పెన్షన్ కానీ, లేదంటే గ్యాస్ కానీ, లేదంటే అన్నదాత సుఖీభావ కానీ, ఫ్రీ బస్ కానీ, తర్వాత తల్లి వందనం కానీ ఇవన్నీ మీకు చేరాయా లేదా అనే ఉద్దేశం పూర్వకంగా డోర్ టు డోర్ పోయి అక్కడ ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళని కలిసి మాట్లాడి మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో దానికి 3 నిమిషాలు టైం పెట్టి ఇంకో ఇంటికి పోకుండా అదే ఇంటికాడ 3 నిమిషాలు వాళ్ళతో మాట్లాడమని చెప్పి మన రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, దీన్ని మీరంతా కూడా వచ్చి ఈ డోర్ టు డోర్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇది ఈ రోజుతో కాదు, మనకు 45 డేస్ టైం ఇచ్చింది. కాబట్టి మనం వెనుకబడినాం కాబట్టి ముందుకు పోవాలని మీ అందరికి తెలియజేస్తున్నాను. 4వ వార్డు నందు మన జిల్లా అధ్యక్షులు ప్రసాద్ అన్న గారు, అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జహా అన్న గారు, అబ్జర్వర్ వెంకటేశ్వర్ గారు, అలాగే ప్రతి ఒక్కరికి టీడీపీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా మన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళేసి మనం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఏమి, ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఏమి అనే విధంగానే మనం వార్డుల్లో తిరిగి చేయమని చెప్పినారు. అంతేకాకుండా ఇట్లా తిరుగుతున్న సందర్భంలో మనకి చాలా బాగా స్పందన వస్తుంది. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి కూడా కోత కోసి ఇచ్చేవారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో అలాంటివంతా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయని చెప్పనేసి ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పని తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నేడు నిమ్మనపల్లి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, నియోజకవర్గ పరిశీలకులు నెట్టెం వెంకటేశ్లు ఇంటింటా తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తల్లికి వందనం, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా, 4,000 రూపాయల పెన్షన్లు, ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రజల ద్వారా సంక్షేమ పథకాల అమలుపై అడిగి తెలుసుకుని ప్రభుత్వానికి చేరవేసే విధంగా ఇంటింటా తెలుగుదేశం పార్టీ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజన్న, శ్రీపతి, ఆర్జే వెంకటేష్, మునిరత్నం, కోటరమణ, దేవేందర్ రెడ్డి, రెడ్డపరెడ్డి, సుజాత, మల్లికార్జున, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే సరైన మార్గమని ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోజన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికలను సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ సమావేశం మందిరంలో ఇన్ఛార్జ్ కలెక్టర్, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేష్, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 12 అంతర్జాతీయ యోజన దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 2 నెలల పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఇంజనీరింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాలలతో పాటు క్షేత్రస్థాయిలో 104 వాహన సేవల ద్వారా యువతకు, ప్రజలకు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. హెచ్ఐవి ఎలా వ్యాప్తి చెందుతుంది, ఎలా వ్యాప్తి చెందదు, ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి, ఎక్కడ సలహాలు పొందాలి, టోల్ ఫ్రీ నెంబర్ 1097కు ఎలా సంప్రదించాలి, ఏఆర్టీ సేవలు ఎక్కడ లభిస్తాయి, హెచ్ఐవి లేదా ఎయిడ్స్ నివారణలో యువత పాత్ర తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రజల్లో అపోహలను తొలగించి సరైన సమాచారాన్ని అందించేందుకు ప్రచార వాహనాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రెడ్ రిబ్బన్ క్లబ్లు, ఎన్సీసీ, యువజన సంఘాలు, మహిళా సంఘాలు భాగస్వాములై కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రాధిక, డీసీహెచ్ఎస్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, డిపిఎంఓ డాక్టర్ రమేష్ బాబుతో పాటు పలువురు శాఖల అధికారులు పాల్గొన్నారు. మదనపల్లి మున్సిపల్ పరిధిలోని శివాజీనగర్ కు చెందిన మెప్మా ఆర్పీ జ్యోతి తమ పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళల నుంచి 90 లక్షల రూపాయల వరకు వసూలు చేసుకుని పరారైనట్లు తెలుస్తోంది.
మదనపల్లి నియోజకవర్గంలో గుర్తింపు పొందిన పొంగనూరు రోడ్లోని కనుమలో గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గా బస్నికొండకు చెందిన గుట్ట రమణ నియమితులైనట్లుగా ఎండోమెంట్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషను కలిసి తనకి పదవి ఇచ్చిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బస్నికొండ తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. అందరూ వచ్చేది కౌలు చెప్పాలి కొంచెం లాంగ్ షాట్ సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త జైల్ బరో కార్యక్రమంలో భాగంగా మదనపల్లె కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘాలు బీకేఎంయూ, ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం పీకెటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు 35 మంది రైతు సంఘం, కార్మిక సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. జైల్ బరో కార్యక్రమంలో భాగం తొలుత మిషన్ కాంపౌండ్ నుండి ప్రదర్శనగా కార్మిక, కర్షక సంఘ నేతలు కలెక్టరేట్ వైపు నినాదాలతో వచ్చారు. మోడీ డౌన్ కార్మిక రైతు వ్యతిరేక విధానాలు నశించాలి, కార్మికుల కనీస వేతనం 31,000 ఇవ్వాలి, కార్మిక చట్టాలు 4 రోడ్లుగా కుదించడం కార్మిక చట్టాలు 4 కోడ్లుగా కుదించడం దుర్మార్గం, రైతు ఆదాయం రెట్టింపు చేసే చర్యలు చేపట్టాలని, వ్యవసాయ కూలీల పని దినాలు 200కు పెంచి రోజుకు 700 అందజేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద శాంతియుతంగా పికెటింగ్ చేస్తున్న రైతు సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ డి జనార్దన్, బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు తోపు కృష్ణప్ప, ఏఐటీయూసీ నాయకులు మనోహర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు హరిశర్మ, అంగన్వాడీ టీచర్స్ కార్యదర్శి గంగాదేవితో పాటు 35 మంది కార్మిక రైతు సంఘ నేతలను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా కార్మిక రైతు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని, కార్మిక రైతు సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ కార్యదర్శి హరి, బీకేఎంయూ నేత మునిరత్నం నాయుడు, గజపతి, తిరుమల, దేవ, రాధా, సిఐటియు నాయకులు గంగాదేవి, మధురవాణి, జ్యోతి, విజయ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తన సేవలను మరింత విస్తరిస్తూ విజయమోహని మదనపల్లె పట్టణంలోని సిటిఎం రోడ్లో తన 361వ శాఖను ప్రారంభించింది. రెవెన్యూ వార్డు 15 డోర్ నెంబర్ 15-6-1 మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ శాఖలో గోల్డ్ లోన్స్, ఫారెక్స్, అంతర్జాతీయ మనీ ట్రాన్స్ఫర్ సేవలు మరియు ట్రావెల్ సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. ఈ శాఖను విజ్మోని డైరెక్టర్, సిఇఓ శ్రీ సిఏ కృష్ణన్ ఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మనోజ్ వి మాథ్యూ, శ్రీ బి సతీష్ కుమార్, శ్రీ రతీష్ ఆర్, శ్రీ ప్రకాష్ భాస్కర్, శ్రీ జాన్జార్, శ్రీ టైటస్ కే, శ్రీ టి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ కె వెంకట సుబ్బయ్య, శ్రీ ఎర్రి చంద్రబాబు, స్థానిక ప్రముఖులు మరియు వినియోగదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఇఓ శ్రీ కృష్ణన్ ఆర్ మాట్లాడుతూ 361 అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, మేము విశ్వాసాన్ని నిర్మించిన, ప్రజల జీవితాలను సులభతరం చేసిన 361 ప్రాంతాలకు ప్రతీక. వ్యవసాయం, విద్య, వాణిజ్య రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మదనపల్లి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నమ్మకమైన ఆర్థిక సేవలను అందించడానికి విజ్మోని ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. సంస్థ యొక్క సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లిలోని చీకలగుట్ట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వాటర్ డిస్పెన్సర్, స్కూల్ బ్యాగులు మరియు విద్యా సామాగ్రిని అందజేశారు. విజ్మోని గురించి గతంలో యూనిమోని పేరుతో ప్రసిద్ధి చెందిన విజ్మోని భారతదేశ వ్యాప్తంగా 350కు పైగా శాఖలతో గోల్డ్ లోన్స్, ఫారెక్స్, విదేశాలకు డబ్బు పంపే సేవలు, ట్రావెల్ కార్డులు, ట్రావెల్ అండ్ హాలిడేస్, డిజిటల్ పేమెంట్స్, వాలెట్ సొల్యూషన్స్ మరియు ఇన్సూరెన్స్ సేవలను అందిస్తున్న విశ్వసనీయ ఆర్థిక సేవల సంస్థ. Good evening all. A very proud moment for all of us because we are here to inaugurate our 361st branch and 22nd branch in Andhra Pradesh, and overall it is 59th branch in AP Telangana region. We have a branch in Tirupati, so Madanapalli I have seen, when I am coming I am seeing is a dynamic town. We are very proud to be here because it's a growing town, so people need financial solutions. We are here to provide that. You talk about all the products. So we started as an invert money transfer company in 1999 with 5 branches, and based on the customers' feedback and customers' support, we have grown to a 361 branch company. So we started as I mentioned, we started as an invert money transfer company, and then we moved to foreign exchange. Within the foreign exchange itself, we can do outward remittances, buy and sell foreign currencies. So now వాడుకోవచ్చు. అలాగే దాని రీలోడ్ కూడా ఆప్షన్ ఇక్కడ మన దగ్గర ఉంది. సో విజ్వైజర్ కార్డు కూడా ఇక్కడ అందిస్తున్నాము. ఆ విజ్వైజర్ కార్డులో 36 దేశాల కరెన్సీని మనం లోడ్ చేస్తాము.
దాంతోపాటుగా ట్రావెల్ అండ్ హాలిడే సర్వీసెస్ కూడా అందిస్తున్నాము. ట్రావెల్ అండ్ హాలిడేస్ అనేది IATA అప్రూవ్డ్ ఏజెంట్స్తో అండ్ మినిస్టర్ ఆఫ్ టూరిజంలో మనం మెంబర్గా ఉన్నాము. సో విదేశాల ఫ్లైట్ టికెట్స్ కానీ, హాలిడే ప్యాకేజెస్ కానీ అండ్ పాస్పోర్ట్ అసిస్టెన్సీ, సర్టిఫికేట్ అసిస్టేషన్ అండ్ సర్వీసెస్లు మనం అందిస్తున్నాము. సో మా యొక్క ముఖ్యమైన సేవ ఏమనగా బంగారంపై రుణాలు అతి తక్కువ రేటుకే, అతి తక్కువ వడ్డీ రేటుకి, అతి ఎక్కువ గ్రామ రేటుతోని, అతి ఎక్కువ కాల పరిమితితో మనము బంగారంపై రుణాలు అందిస్తున్నాము. సో మదనపల్లి పట్టణ మరియు చుట్టుపక్కల నుండి గ్రామ ప్రజలకి తెలియజేయడం ఏమనగా వారి యొక్క అవసరాలకు ఏ అవసరమైనా బంగారంపై లోన్ ఇక్కడ తీసుకోవచ్చు. సో అవసరాలను వాళ్ళు లోన్ పెట్టి తీర్చుకోవచ్చు. సో ఈ విజ్ మనీ అనేది ఒక ప్రాఫిట్ ఓరియంటెడే కాకుండా ఒక సామాజిక సేవ బాధ్యతతో ఎక్కడ మా బ్రాంచ్ ఓపెనింగ్ చేయడం జరిగినా కానీ కంపల్సరీగా CSR యాక్టివిటీ కింద సో సమాజానికి ఎంతో సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మన మదనపల్లిలోని గవర్నమెంట్ స్కూల్ వారికి అవసరమైనటువంటి వాటర్ డిస్పెన్సరీని, దాంతోపాటుగా వాళ్ళ పిల్లలకి స్కూల్ బుక్స్, బ్యాగ్స్ని మనం పంపిణీ చేయడం జరిగింది. సో నా యొక్క మనవి ఏమనగా మదనపల్లి మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకి మా సర్వీసెస్లు తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించి మా సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని మేము కోరుతున్నాము. అలాగే విజ్ మనీ అనేది 361 శాఖను మనం ఇక్కడ భారతదేశంలో ప్రారంభించడం జరిగింది మదనపల్లి పట్టణంలో, అండ్ ఆంధ్రప్రదేశ్లో 22వ శాఖ. సో మరి డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆందోళన. నిరసన ర్యాలీ నేపథ్యంలో కుప్పంలో ఉద్రిక్తత వాతావరణం. వైసీపీ నిరసనకు కౌంటర్ గా రంగంలోకి దిగిన టీడీపీ శ్రేణులు. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంటి ముట్టడికి టీడీపీ నాయకులు యత్నం. ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్దకు చేరుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం. టీడీపీ శ్రేణులను నిలువరించేందుకు పోలీసుల ప్రయత్నం. ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు. అనుమతి లేని ర్యాలీలు, కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసుల సృష్టీకరణ. కుప్పంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు అప్రమత్తం. వైసీపీ నిరసన, టీడీపీ కౌంటర్ ఆందోళనతో కుప్పంలో హీట్. రెండు పార్టీల ఆందోళనల నేపథ్యంలో కుప్పంలో హైటెన్షన్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు. కుప్పంలో రాజకీయ పరిణామాలపై సర్వత్రా. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.